జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేసినప్పుడు మీరేం చేశారు? దానికి ఎలా అలౌ చేశారు? అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా. ఇంకోసారి పనా పాట అన్ని చుట్టేసి వస్తాడు నారదుళ్లాగా. చంద్రబాబు ప్రపంచ మోసగాడు, లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ కళ్యాణ్ ఆంధ్ర మోసగాడు అంటూ విమర్శలు పెట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయంత్రం కలుస్తాం మీరుంటే. ఇదేంటైతే అరే నీ అబ్బా. ఇంకా ఆయన ఉన్నాడు పాపం, సినిమా యాక్టర్, మన లోకేష్ గారి బ్రదర్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మాట్లాడతాడు. సార్ అది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మాట్లాడతాడు. ఇదేవాడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. వీళ్ళ మనుషులే, అధికారులు వీళ్ళ మనుషులే. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి. కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు, చంపక్ దాసుని. నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. వేసేసాడు, బాగా వేసేసాడు. అండ్ జెన్ జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. ఎక్కడో కొడుతుంది సీనా. జగన్ ఆయన పేరులో జీ చూసి జెన్జీ అనుకుంటున్నాడు. జగన్ పేరులో ఉన్న జీ గొడ్డలి, అందుకే ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అని ఈ రోజు పేరు పెడతాం జరిగింది. కోట్ల మంది కాక్రోచ్లు వస్తాయి, అందులో ఒక జగన్ కూడా ఒకడు అవుతాడు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. అందులో ఒక జగన్ కూడా ఒకడు అవుతాడు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. Fight for who's going to fight? రాట్లేనే. 20 మీటర్ల పొడుగు గోడ, 10 అడుగులు ఎత్తు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నేను అడుగుతా ఉన్నాను, 1923 నుంచి ఏంటి సార్ అది? 1923 నుంచి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మాన మర్యాద ఏమన్నాయా? ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. మహిళా అధ్యక్షురాలను. మాకు తెలుసులేరా. గొడ్డలి పార్టీ అని, రౌడీ పార్టీ అని ఈ విధంగా బ్రాండ్ చేయాలనేటువంటి తాపత్రయంతో చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా.